కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. పార్లమెంటుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద ఆయా అంశాలపై మాట్లాడాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరూ ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంపీలకు ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంత్రి సీతక్క అధ్యక్షతన సభ జరగనున్న నేపథ్యంలో అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికగా 1,00,000 మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్లో మహిళా సంఘాలు ఈ ఏడాది సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారత బలోపేతం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను పొందుపరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం 4 గంటలకు కోటిలో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జరిగే సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. రేపు అభ్యర్థులపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మార్కాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు ఆయన. నారీమణులకు కూటమి సర్కార్ వరాల జల్లు కురిపించనుంది. ఒకే రోజు 11.50 లక్షల మందికి లబ్ధి చేకూరేలా కార్యక్రమం చేపట్టనుంది. మహిళా సంఘాలకు 4,000 కోట్ల రుణాలు, ప్రయోజనాలు కల్పించనున్నారు సీఎం. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఉదయం 9:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ మంత్రుల బృందం కలవనుంది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం సమర్పించనున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుడ్డిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ వెళ్లనున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గద్వాల నుంచి డోర్నకల్ రైల్వే లైన్, రీజనల్ రింగ్ రైల్, కాజీపేట రైల్వే డివిజన్తో పాటు ఇతర రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై విన్నవిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని మోడీకి మహిళా అధికారులు, సిబ్బంది మాత్రమే సెక్యూరిటీ ఇవ్వనున్నారు. సాధారణంగా ప్రధానమంత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీ కల్పిస్తోంది. అయితే మార్చి 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకొని కేవలం మహిళా సిబ్బంది మాత్రమే సెక్యూరిటీ డ్యూటీలో పాల్గొనున్నారు. ఇవాళ గుజరాత్లో పర్యటిస్తారు మోడీ. ఆ సందర్భంగా గుజరాత్ పోలీసులు ఇలాంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్కు మొత్తం మహిళా సిబ్బంది సెక్యూరిటీ ఇవ్వడం దేశంలో ఇదే ఫస్ట్ టైం. ఇవాళ నవ్సారి జిల్లాలో పర్యటిస్తారు మోడీ. అక్కడ హెలీప్యాడ్లో మోడీ హెలికాప్టర్ దిగడం నుంచి కార్యక్రమాలన్నీ ముగించుకొని తిరిగి బయలుదేరేదాకా మహిళా పోలీసులే రక్షణ విధులు నిర్వహిస్తారు. పద్నాలుగు అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో డిపిఓల కేడర్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఓకే చెప్పింది. డిపిఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా కేడర్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది. 2025 ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలపై చర్చించారు. ఏపీలో ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుప్పంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12న ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి.
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారంటీలపై రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా నిలవాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని పార్లమెంట్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెండెం దొరబాబు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దొరబాబుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పెండెం దొరబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో చేరిన వారిలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మతో పాటు వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఇతర నాయకులున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులపై చర్చించారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం తక్షణమే 500 కోట్లు విడుదల చేశారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు డిప్యూటీ సీఎం అంగీకరించారని జేఏసీ నేతలు తెలిపారు. ఏప్రిల్ నుంచి పెండింగ్ బిల్లులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు జేఏసీ నేతలు. దేశవ్యాప్తంగా త్వరలోనే జనగణన చేపట్టబోతున్నామని, ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. డీలిమిటేషన్ ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా తగ్గదని కుండబద్దలు కొట్టారు. కావాలనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు ఆయన. దక్షిణాది రాష్ట్రాల ఆల్ పార్టీ మీటింగ్ అంటూ అర్థం పర్థం లేని హడావుడీ చేస్తున్నారని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. కడప జిల్లాలోని ఓబుల్రెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనకు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసానిని తన కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు వేసిన పిటిషన్ను మొబైల్ కోర్టు కొట్టేసింది. మరోవైపు పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో పోసానిపై నమోదైన కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. అయితే పోసానికి 2 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతినిస్తూ నర్సరావుపేట కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు పోసానిని పోలీసులు విచారించనున్నారు. అయితే పోసాని కోరితే న్యాయవాది సమక్షంలో ఆయన్ని విచారించాలి అంటూ పోలీసులకు కోర్టు సూచించింది. గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ ప్రకటించింది టీజీపీఎస్సీ. సోమవారం గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కులు విడుదల చేయబోతోంది. అలాగే ఈ నెల 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది. 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు వెలువడనున్నాయి. హైదరాబాద్ మహానగర వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేవలం 10% వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తి పన్నును చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 1 టైం సెటిల్మెంట్ ద్వారా పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని భావిస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చలో పిఠాపురంకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం నుంచి నాయకులు, సైనికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. 151 సీట్లు గెలిచి రాష్ట్రం ఏమి ఉద్ధరించలేదని జగన్పై విమర్శలు చేశారు. ఆయన తీరు ప్రజలకు చికాకు పుట్టి మధ్యలో 5 తీసేసి 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో విశేష పర్వాలు రాత్రి ఎదుర్కోలు వేడుకతో మొదలయ్యాయి.
అశ్వవాహనంపై స్వామివారు, ముత్యాల పల్లకిలో అమ్మవారు మండపానికి చేరగా ప్రధాన పూజారులు ఎదుర్కోలు ఉత్సవ పర్వాలను పంచరాగాత్మకంగా శాస్త్రరీత్యా కొనసాగించారు. ఇవాళ రాత్రి స్వామివారి తీరు కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలోని గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం రేపాయి. రూముల్లో స్పై కెమెరాలను విద్యార్థులు గుర్తించారు. అమ్మాయిల రూములో స్పై కెమెరాలు పెట్టాడు హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వరరావు. స్టూడెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. భార్య, తల్లి గొడవ పడుతూ ఉండడంతో ముందు ఇంట్లో స్పై కెమెరా పెట్టాడు మహేశ్వరరావు. ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఆన్లైన్లో కెమెరా కొన్నాడు. హాస్టల్ కిచెన్లో కూడా సీక్రెట్ కెమెరా పెట్టాడు. ఎవరికీ తెలియకుండా అమ్మాయిల రూమ్లో కూడా కెమెరా పెట్టాడు నిర్వాహకుడు మహేశ్వరరావు. ఓ యువతి కెమెరాను గమనించడంతో విషయం బయటపడింది. హైదరాబాద్లోని అంబర్పేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గోల్లాక డివిజన్ కమలానగర్లో కుక్కల దాడిలో 19 నెలల పాప శ్రీలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పాపను నల్లకొంటలోని ఫీవర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా పాపపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు పేర్కొన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డు పక్కనే ఏనుగులు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. 7వ మైలు వద్ద ఏనుగుల గుంపు రోడ్డుకి సమీపంలోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఏనుగులు రోడ్డుపైకి రాకుండా అడవిలోకి మళ్లించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని, లైసెన్సు, ఇన్సూరెన్సు, నెంబర్ ప్లేట్ లేని 50 బైక్లను సీజ్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులు. కాంగ్రెస్ పై ప్రధాని మోడీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముద్రా యోజన కింద 32 లక్షల కోట్ల రుణాలనిచ్చామని పేర్కొన్నారు. 0 సీట్లు వచ్చిన వారు ఇందులో ఎన్ని సున్నాలుంటాయో లెక్కించలేరు అంటూ విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఆయన. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం డీలిమిటేషన్ ప్రవేశపెడితే తమ హక్కుల్ని కాలరాస్తాయని, రాష్ట్రంలోని ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ఆరోపించారు. ఈ విషయంపై తాజాగా 7 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు ఆయన. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జరిగిన తీర్మానం ఆధారంగా ఈ లేఖలు రాశారు. బీహార్ అసెంబ్లీలో బాలికా విద్యపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సహనం కోల్పోయారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై మండిపడ్డారు ఆయన. వారేమి చేయలేదని అని అన్నారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీదేవిని సీఎం చేయడాన్ని ఎద్దేవా చేశారు. తన ప్రాంతంలో బాలికల కోసం తగినన్ని స్కూల్స్ లేవని ఆర్జేడీ ఎమ్మెల్సీ ఉర్మిళా ఠాకూర్ తెలిపారు. కేంద్ర మంత్రి జైశంకర్ బ్రిటన్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపంపై భారత విదేశాంగ శాఖ మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన ఖలిస్తానీ ఉగ్రవాద శక్తుల బెదిరింపులపై బ్రిటన్ ఉదాసీనతను ప్రతిబింబిస్తుందని, వారి చర్యలకు వారికి లైసెన్స్ ఇచ్చినట్లుగానే కనిపిస్తుందని పేర్కొంది. ఈ విషయంలో తమ ఆందోళనను యూకే అధికారులకు తెలియజేశామని తెలిపింది. బ్రిటన్ ప్రకటనపై స్పందిస్తూ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై మంచు ఉన్నట్టు చంద్రయాన్-3 హింట్ ఇచ్చింది. చంద్రుడి ధృవాల్లో గతంలో భావించిన దానికన్నా ఎక్కువ మంచు ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు మంచు ఏర్పాటును ప్రభావితం చేస్తున్నట్లు కమ్యూనికేషన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా మంచు ఏర్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మంచు రేణువులను ఎగ్జామిన్ చేయడం ద్వారా చంద్రుడి జియోలాజికల్ హిస్టరీ తెలుసుకోవచ్చు అంటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా దాని నుంచి బయటపడ్డాడు. హర్యానాలోని పంచకుల సమీపంలో ఈ సంఘటన జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ శిక్షణ కోసం అంబాలా ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఫైటర్ జెట్లో సాంకేతిక లోపం తలెత్తింది. గుర్తించిన పైలట్ ఆ యుద్ధ విమానాన్ని జనావాస ప్రాంతాలకు దూరంగా నడిపాడు.
ఆ తర్వాత పారాషూట్ సహాయంతో విమానం నుంచి దూకేశాడు. దీంతో ఆ ఫైటర్ జెట్ నేలపై కూలిపోయింది. దీంతో మంటలు ఎగిసిపడగా శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. యూపీలోని మధుర నివాసితుల హృదయాల్లో హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మధురలో హోలీ పండుగ సందర్భంగా రకరకాల రంగులు పులుముకుంటుంది. 2025 హోలీ ఉత్సవాలకు కూడా మధుర సిద్ధమైంది. ఈ హోలీ ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ కళా ప్రదర్శనలు ఉంటాయి.